నరేంద్ర మోడీ ఈ పూజా కార్యక్రమాలు చేసుకుంటుంటే చిట్ట చివరికి అయోధ్యకి వెళ్లే ముందు ఆయన ఒక పక్కన అనుష్ఠానం తీసుకోవడం, రోజు రాత్రిపూట నేల మీద పడుకోవడం, కొబ్బరి నీళ్ళే తాగుతూ ఉండటం, ఇదంతా ఒక ఎత్తు అయితే ఆరంభం నుంచి అటుపక్క నుంచి ఈ శ్రీరంగం, రామేశ్వరం ఇవన్నీ తిరుగుతూ వస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం మీద ఉత్తిష్ట భారతకు సంబంధించిన ఒక కథనం చూద్దాం. దేశ భవిష్యత్తును మలుపు తిప్పే ఒక మహత్తర సంఘటన జరగబోతోంది. దేవీ దేవతల ఆశీర్వచనం కోసం దేశాన్నేలే చక్రవర్తి దేశాటం చేస్తున్నాడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సనాతన శ్రద్ధా కేంద్రాలను దర్శిస్తున్నారు. కాశీ విశ్వనాథుడి ఆశీస్సుల్ని స్వీకరించి రామేశ్వరంలో పవిత్ర గంగా బావుల పవిత్ర జలాలతో తనను తాను సంప్రోక్షణ చేసుకుంటున్నారు. శిరస్సు నుంచి కాలి చిటికెన వేలు వరకు అభిషేక జలాలతో పవిత్రుడయ్యారు. బాలరాముడి ప్రాణ ప్రతిష్టను దిగ్విజయంగా ప్రపంచం మొత్తం ఆనందోత్సాహాలతో రామునికి జయ జయకారాలతో వీక్షిస్తూ క్రతువుకి యజమానైన దేశాధినేతకు దేవీ దేవతలందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వచనాలు అందించే శుభగడియల్లో మనం కూడా రోమాంచిత జయకారాలు చేద్దామంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ నా దేశం నా రాముడు నా చక్రవర్తి లలితాదిత్యుని చూడలేకపోయిన అంశతో జన్మించి నరేంద్రుని కళ్ళారా చూస్తున్నాం. అభిషిక్తుని చూడటానికి రెండు కళ్ళు చాలడం లేదు, ఆనందంతో మాటలు తడబడుతున్నాయంటూ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే మోడీకి సంబంధించినటువంటి అంశాన్ని అంటే ఇంతవరకు గుడికి ప్రారంభోత్సవానికి వెళ్ళడమో పూజ చేయడానికి వెళ్ళడమో చూసాం, కానీ ఏ ప్రధానమంత్రి ఇట్లా ఇన్ని కార్యక్రమాలు హిందుత్వ సిద్ధాంతంలో ఉన్నటువంటి కార్యక్రమాలని చేసుకుంటూ వెళ్ళడాన్ని ఇప్పుడు హిందుత్వవాదులు పూర్తి తదాత్మ్యంతో చూస్తున్నారనడానికి సాక్ష్యం ఇది.